ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2 సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ హై వోల్టేజ్ మూవీ కోసం ఇండియా వైడ్ బన్నీ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పుష్ప పార్ట్ 1 కు ముందు వరకు టాలీవుడ్ కే పరిమితమైన స్టైలిష్ స్టార్ పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. తన స్టైల్ స్వాగ్ మేనరిజాలతో పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించాడు. బన్నీ స్టైల్ డాన్స్ మూమెంట్స్ ను వరల్డ్ సెలబ్రిటీలు వీడియోలు చేశారంటే అల్లు అర్జున్ మానియా ఏ రేంజ్ లో ఎఫెక్ట్ చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. దీంతో పుష్ప 2 రిలీజ్ కి ముందే ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ను పీక్స్ లో ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఆగస్టు 15న ఆడియన్స్ ముందుకి రానుంది. కాగా ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ మూవీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. పుష్ప 2 మూవీ టీజర్ ను ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. దీనిపై అప్పటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే పుష్పకి ఉన్న క్రేజ్ కారణంగా పాన్ 2కు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయట. అంటే పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రాకముందే జరగబోయే ప్రమోషన్స్ కి ఈ టీజర్ వేదిక కానుందన్నమాట. ఇప్పటికే ఓవర్సీస్ లో కూడా భారీ ఆఫర్లు వస్తున్నట్లు చెప్తున్నారు ట్రేడ్ అనలిస్టులు. అటు నార్త్ లో కూడా పుష్ప 2కి భారీ క్రేజ్ ఉండటంతో ఇటీవల రిలీజ్ అయిన RRR KGF చాప్టర్ 2 తో పాటు టాప్ స్థానంలో ఉన్న బాహుబలి 2 సినిమాల కలెక్షన్స్ ని దాటేసి వస్తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మూవీకి ఫస్ట్ డే మంచి టాక్ లభిస్తే ఆ రెండు సినిమాల కలెక్షన్స్ ని ఇది దాటే అవకాశం లేకపోలేదని బన్నీ ఫ్యాన్స్ గట్టిగా నమ్మకంగా ఉన్నారు. మరోవైపు KGF 2 టీజర్ 275 మిలియన్ వ్యూస్ తో ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు మోస్ట్ లైక్స్ పొందిన టీజర్ గా నిలిచింది. మరే భారతీయ సినిమా టీజర్ కూడా ఈ టీజర్ కు దగ్గరగా లేదని టాలీవుడ్ టాక్. దీంతో యూట్యూబ్ లో KGF 2 ఆల్ టైమ్ రికార్డ్ ను పుష్ప 2 టచ్ చేయగలదా అన్న ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే పుష్ప 1 మూవీ ఊహించిన దానికంటే హిట్ ఇవ్వడం, అల్లు అర్జున్ నటన హైలైట్ గా నిలవడంతో ఈ రికార్డు కొట్టడం సాధ్యమేనని భావిస్తున్నారు. సినీ క్రిటిక్స్ చూడాలి మరి ఈ సినిమా హై ఎక్స్పెక్టేషన్స్ మోస్తున్న పుష్ప ఎలాంటి రికార్డులను బద్దలు కొడుతుందో మరి.